వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అని ఏంజల్ చెప్తున్నారు. ఎందుకు, ఏమైంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్, హయ్యర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ మీదే అందరి కళ్ళు ఉన్నాయి అని ఏంజల్స్ అంటున్నారు. ఏమైంది, ఎందుకు అలాగా చెప్పండి ఏంజల్స్. మీకు ఏదో ఆఫర్ చేద్దామని చూస్తున్నారంటండి, ఎమోషనల్ ఆఫర్. అవకాశం చూసుకొని మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారంట. అది మ్యారేజ్ ప్రపోజల్ అయి ఉండొచ్చు, రిలేషన్ ప్రపోజల్ అయి ఉండొచ్చు, అండ్ జాబ్ ఆఫర్ అయి ఉండొచ్చు అండి. బట్ వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎమోషనల్ ఆఫర్, దారి లేదు. ఎస్, వాళ్ళు ఏంటి అంటే మీకు రావాల్సిన ఆఫర్ని కట్ చేయలేరు. అండ్ ఆఫర్ రాకముందే ఇంకొక ఆఫర్ ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే మీరు లైఫ్లో మీరు లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారని వెనక్కి గెంటడానికి, వెనక్కి లాగడానికి, అండ్ పాస్ట్లో జరిగినట్టుగా తిరిగి మళ్ళీ మీ లైఫ్లో గందరగోళాన్ని తేవడానికి, మనీ అనేది మీకు రాకుండా చేయడం కోసం అంట. చాలామంది మీ చుట్టూ మీ వెనక కుట్రలు చేసి డబ్బులు పోగొట్టుకున్నారండి. సో వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎవరు మిమ్మల్ని కాపాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. మీకైతే మనీ రావడాన్ని ఆపలేకపోతున్నారండి. మనీ, హ్యాపీనెస్, మా లక్ష్మి అంటే ఎవ్రీథింగ్. మీ యొక్క మైండ్, సోల్, మనశ్శాంతి, తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, ఇది కూడా లక్ష్మియే. లక్ష్మి ఉంది కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఆ లక్ష్మి ఆమె కటాక్షం ఉంది కాబట్టి మనం తినగలుగుతున్నాం. సో లక్ష్మి అంటే మనీ ఒక్కటే కాదండి. ఓకేనా? ఎవ్రీథింగ్. మంచిగా మనల్ని చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు, మనతో నిజాయితీగా ఉండేవాళ్ళు దొరకడం కూడా లక్ష్మీ కటాక్షమేనండి. ఓకేనా? ఏంటి అంటే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా అందరూ ఇప్పుడు మెయిన్ ఫోకస్ మీ మీదేనండి. మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేసినందుకు అతని ఎవరైతే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో అతని పని తలకిందులు అయిపోయిందండి. జడ్జిమెంట్ ఇచ్చారు, వెరీ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. మీరైతే ఇంకా 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 ముందుకు ఎదుగుతారండి. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఓవర్ బర్డెన్ చేయలేరు. ఓకేనా? గొడవ పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదండి. ఏంజల్స్ ఇంకా చెప్పండి. అందరి కళ్ళు మన కలెక్టివ్ మీదే ఉన్నారన్నారు కదా, ఇంకా ఏ విషయాల్లో మన కలెక్టివ్ మీద ఆఫర్, డబుల్ కన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్గా ఒక పర్సన్ని సర్ప్రైజ్ విజిట్కి పంపించి ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత ఆఫర్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఫైట్ చేసి తప్పిద్దాం అనుకుంటున్నారు. సో అది ఫ్యూచర్ ప్లానింగ్ అండి వాళ్ళది. సో అందుకే త్వరలోనే కమ్యూనికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. కమ్యూనికేట్ చేసి అండ్ దాంతోపాటు సైడ్ బై సైడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇది కూడా చేస్తారంట. మైండ్ గేమ్స్, వాళ్ళు చెప్పిందే వినేలాగా, అనేలాగా. సపరేషన్, బ్రేకప్లో ఉన్న వాళ్ళండి. ప్రజెంట్ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని రెడీ చేస్తున్నారనమాట. వాళ్ళ ఫేస్లు కవర్ చేసుకొని ఇంకొకరిని మీ మీదకి డబ్బులు ఇచ్చి లీగల్ ప్రొసీడింగ్స్లోకి లాగుదామని ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎందుకంటే మీకు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఉండకూడదు అని చెప్పి చేశారంట. మిమ్మల్ని ఎలా ట్రై చేసి ఒంటరివాళ్ళని చేయాలన్నా సరే వాళ్ళు మిమ్మల్ని ఆపలేకపోతున్నారండి. బికాజ్ ఆఫ్ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. మీ లైఫ్లో రెడ్ ఫ్లాగ్స్ చీట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. మీకు సైన్స్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి ఉద్దేశంతో వస్తున్నారు. వీడియో ద్వారా కావచ్చు, ఏదో ఒక ద్వారా, ఏదో ఒక సింటమ్స్ 0404 అనేది మీకు చూపిస్తున్నారు క్లియర్గా. హోమ్ పర్సన్ కూడా ఉన్నారండి. 0408. ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా హోమ్ పర్సన్కి చెప్తున్నారంట. సంథింగ్ మనం డ్రింక్ తినేవి ఉంటాయి కదా, వాటిలో నాకు వైఫ్ కనిపిస్తుందండి. టేక్ యాజ్ రిజనేట్. ఓకేనా? అండ్ టేక్ యాజ్ రిజనేట్. సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారంట. మీకు నిద్రపోతున్నప్పుడు కానీ, నిద్ర మబ్బుగా ఉండేలాగా కానీ, ఏదైనా తాగినప్పుడు డిఫరెన్స్ తెలిస్తే మగతగా ఉండి నిద్రైపోతారు కదా.
సో అలాంటి టైంలో మీ ఫ్యామిలీ పర్సన్ పాస్ట్ మీ పర్సన్ని తీసుకొచ్చి ఒక డ్రామా ఆడి తిరిగి వాళ్ళని మీ లైఫ్లోకి చేర్చడానికి ట్రై చేస్తున్నారంట. ఓకేనా, వెరీ క్లియర్ మెసేజ్ అండి. టేక్ యాస్ రిజనేట్. ఓకేనా, బంట్ అండి, మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ బంట్గా వేరే ఒకరికి పనిచేస్తున్నారు. అండ్ తర్వాత వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని తప్పించాలి అనే విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారంట ఫ్యామిలీ విషయంలో. ఎందుకు ఏంజిల్? సో ఇదే హాట్ టాపిక్ అనమాట. అందరూ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని అందరూ మిమ్మల్ని కళ్ళలో పెట్టేసుకుంటున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళకి అంత పవర్ లేదని ఏంజిల్స్ చెప్తున్నారు. అండ్ వాళ్ళకి చేయడానికి పర్మిషన్ కూడా ఏంజిల్స్ ఇవ్వను అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. మీ వాల్యూకి మీరు హై వాల్యూ పర్సన్గా ఉన్నారు కదా ప్రజెంట్ అందరిలో మీరు బాగా కనిపిస్తున్నారు అండ్ బాగా మాట్లాడుతున్నారు, అందరికంటే మీకు విలువ ఎక్కువ ఉంది అని చెప్పి ఈ విధంగా సీన్ క్రియేట్ చేసి మీ పరువు తీయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట. కేర్ గివర్ అండి, మిమ్మల్ని కేర్ చేస్తున్న వాళ్ళుగా నటిస్తున్న వాళ్ళు. అండ్ హోటల్లో ట్రై చేశారంట. ఆల్రెడీ మీరు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కుదరలేదు. మీరు ఏదైతే ప్రయాణంలో ఉందో అక్కడ సీక్రెట్స్ కూడా మీకు తెలిసినాయి అండి రీసెంట్గా ఎవరేంటి అనేది. అండ్ ఏంటి అంటే వాళ్ళు తిరిగి మిమ్మల్ని ఏ రకంగా కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోలేదు మీ మీద. సో ఎస్, ఇంకా చెప్పండి ఏంజిల్. రీగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఎవరు ఫీల్ అవుతున్నారు ఏంజిల్? మీ పాస్ట్ పర్సన్ చైల్డిష్గా ఇమ్మెచ్యూర్గా ప్లే చేసి మిమ్మల్ని విక్టమ్గా చూపించి మీరేదో తప్పు చేసినట్టు ఇంకో ఎస్ స్పెండింగ్ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ ఇంకొకరితో చిల్ చేసినందుకు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. జస్టిస్ అండి, కర్మ అనేది ప్రజెంట్ అనుభవిస్తున్నారు. ఓకేనా, ఇంత జరిగినా కూడా వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వట్లేదు. ఇది మళ్ళీ ఒక చిన్న టైప్ ఆఫ్ స్కెచ్. ఓకేనా, పాస్ట్ పర్సన్స్ తిరిగి మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు చూసుకోండి క్లియర్గా. వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ మాటలు బట్టి కూడా తెలిసిపోతుంది. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి, సరేనా. నేను డైలీ మీ సరౌండింగ్స్లో ఎనర్జీస్, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అండ్ డివైన్ మీకు ఏం సైన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, మీరు డే మొత్తంలో ఎలాంటి పర్సన్స్ని డీల్ చేస్తారు అండ్ మీకు ఏదైనా గుడ్ న్యూస్ అనేది ఉందా, ఈ విధంగా ఎప్పటికప్పుడు నేను డైలీ రీడింగ్స్ చేస్తూ ఉంటానండి. ఓకేనా, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.